ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోవధపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పశు విక్రయాలపై ఆంక్షలు విధించిన కేంద్రం పశువధ నిషేధ జాబితాలో ఆవులు, ఎద్దులు, ఒంటెలను చేర్చింది. ఈ మేరకు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, నిర్ణయానికి సంబంధించి ఎలాంటి డైరెక్షన్స్ వచ్చాయి? ఇప్పటి వరకు గతంలోనే కొంత వ్యతిరేకత వ్యక్తమైన పరిస్థితి, దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం? కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కొద్దిసేపటి కిందట ఈ నిబంధనలు వెలువరించింది. ఈ పశువధకు సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేట్ చేస్తూ కొన్ని జాబితాలో కొత్తగా చేర్చింది. ఒంటెలు, ఎద్దులు, పశువులు, గోవులు వీటన్నిటిని కూడా ఈ నిషేధిత జాబితాలో చేర్చింది. వీటిన్నిటిని కూడా వధశాలకు పంపించకుండా దానిపైన నిషేధాజ్ఞలు విధించింది. ఈ మేరకు ఒక గెజెట్ నోటిఫికేషన్ కొద్దిసేపటికి విడుదల చేసింది. అందులో కొన్ని రూల్స్ అన్నిటిని, నిబంధనలు అన్నిటిని కూడా ఫ్రేమ్ చేశారు. ఒకవేళ రైతు కనుక ఆ పశువును లేకుంటే గోవును, ఎద్దును కనుక అమ్మదలుచుకుంటే అది కేవలం ఆ క్యాటిల్కి సంబంధించినటువంటి వ్యవసాయ పనులకు కానీ వాటికి మాత్రమే అమ్మాలి తప్పించి కౌస్లాటర్ కి వధశాలకు మాత్రం పంపవద్దని, దానికి సంబంధించి ఒక అండర్టేకింగ్, ఒక రిటర్న్ గా ఒక రాసి ఇవ్వాలనేటువంటి ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు, నిబంధనలు రూపొందించారు. సో ఆ నేపథ్యంలో ఇక్కడ నుంచి రైతులు ఎవరైనా పశువులను కనుక మార్కెట్ కి తీసుకొస్తే తప్పనిసరిగా వాటిని అమ్మే సమయంలో వీటిని తాము వధశాలకు అమ్మడం లేదు, స్లాట్ హౌస్ అమ్మడం లేదు అనేటువంటి ఒక రిటర్న్ స్టేట్మెంట్ ను వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ కొద్దిసేపటి కింద జారీ చేసినటువంటి గెజెట్ నోటిఫికేషన్లు ఈ అంశాలన్నింటినీ గత కొంతకాలంగా కూడా దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే గోవధ నిషేధం అమలవుతుంది. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా గోవధ నిషేధం చేయాలని ఒక బిల్ కూడా దాఖలైన సందర్భంలో ఇది స్టేట్ సబ్జెక్టు, తాము ఇందులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ఆ సమయంలో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. రైట్ వెంకటేష్, అయితే యూపీలో కొన్ని కబేళాలు నిషేధించినప్పుడు, అదేవిధంగా కొంత బీజేపీకి సంబంధించి యువజన మోర్చా వాళ్ళు పశువుల్ని తరలిస్తున్నప్పుడు చేసిన ఆందోళనలు, ఈ మొత్తం ఇష్యూలో కొంత గొడవలు జరిగిన పరిస్థితి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు? డెఫినెట్ గా దీనిపైన చాలా వర్గాల్లో అభ్యంతరాలు ఉన్నాయి. ప్రధానంగా మైనారిటీ ముస్లిం వర్గాలు ఈ పశువధశాలకు సంబంధించినటువంటి కబేలాలకు సంబంధించినటువంటి మూసివేత పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాము. సో ఇదంతా కూడా బీజేపీ హిందుత్వ భావజాలాన్ని బలవంతంగా రుద్దేందుకు చేసినటువంటి ప్రక్రియ అని చెప్పి అనేక మంది లిబరల్ ఫోర్సెస్ పైన ఆగ్రహం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ గోవధ అనేది చాలా బీజేపీ పాలిత రాష్ట్రాలు, మిగిలిన అనేక రాష్ట్రాలు అమల్లో ఉందనేది ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు తాము ఇచ్చింది ఈ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక రెగ్యులేషన్స్, నిబంధనలు ఇచ్చి అందులో ఆ నిషేధిత జాబితాలో ఈ పశువులను, కబీలాలకు వాటిని చంపేందుకు అనుమతించకుండా ఇప్పటి నుంచి రైతులకు ఒక రిటర్న్ గా వారి నుంచి ఒక తీసుకోబోతున్నారు అండర్టేకింగ్. ఆ మేరకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో డెఫినెట్ గా ఇది అంశం వివాదాస్పదమైనటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్ వెంకటేష్, అంటే దీంతో పాటుగా ఇంకా ఏమైనా నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందా ఈ కబేళాలకి సంబంధించి? అదేవిధంగా ఎలాగా, అంటే ఇప్పుడు పశువులు, ఇక్కడ ముసలి పశువుల్ని కూడా అమ్మడానికి వీల్లేదు అనే అంశం కూడా ఇందులో మనం చూస్తున్నాం. ఎలాంటి ఇంకా డైరెక్షన్స్ రావచ్చు? దానికి సంబంధించి ఎవరైనా పర్యావరణ శాఖ రెస్పాండ్ అవుతుందా? డెఫినెట్ గా దేశంలో గో సంతతి తగ్గిపోతుంది అనేటువంటి ఆందోళన కూడా బీజేపీ ప్రభుత్వం కానీ హిందుత్వవాదులంతా వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో పశువులు, ఈ గోవులన్నిటి కూడా ఒక ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాలనేటువంటి యోచన చేసినట్టు ఈ మధ్య వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గోవులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఆ నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి నిబంధనలు కేంద్ర పర్యావరణ శాఖ రూపొందించి ఈ రోజు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక కబీలాలకు సంబంధించినంత వరకు లైసెన్స్డ్ కబీలాలను అనుమతించేందుకు తాము ఎటువంటి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇదివరకే ప్రకటించారు. అక్రమంగా చాలా కబీలాలు కొనసాగుతున్నాయి, వాటిపైనే తాము చర్యలు తీసుకుంటున్నారు తప్ప సక్రమంగా లైసెన్స్డ్ కబీలాలకు సంబంధించి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. ఇక తాజాగా విధించినటువంటి నిబంధనల నేపథ్యంలో ఈ మాంస ఇండస్ట్రీ, ఎగుమతులకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ కానీ ఇందులో ఉపాధి పొందుతున్నటువంటి అనేక మంది అత్యధికంగా ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి వారే ఈ కబేలాలు నడుపుతున్న నేపథ్యంలో వీరందరి ఉపాధికి మాత్రం దొరుకుతాయి అవకాశం ఉందనేటువంటి వాదన వినిపిస్తుంది.
రైట్ వెంకటేష్, అయితే దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా మైనారిటీ సంఘాలు? ఎందుకంటే ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా ఉంది. గోవధ నిషేధానికి సంబంధించి ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్లో మనం రాసుకున్న పరిస్థితి. సో ఆ అవకాశం ఉంటుందా? తప్పనిసరిగా ఈ అంశం మొదటి నుంచి కూడా చాలా వివాదాస్పద అంశం. గోవధ సంబంధించిన అంశంలో ఇది గోవులను కనుక ముసలి అయిన తర్వాత ఈ పనికి రాకుండా పోయిన తర్వాత వాటిని డిస్పోజ్ చేసేందుకు వాటిని వధశాలకు పంపడంలో ఎటువంటి తప్పు లేదనేది ఒక వర్గం నుంచి వస్తున్నటువంటి వాదన. దానివల్ల ఉపాధి ఉంటుంది, అట్లాగే ఉత్పత్తులు ఎగుమతి మాంసాన్ని ఉత్పత్తి చేయడం వల్ల దేశానికి విదేశీ మార్క ద్రవ్యం కూడా వస్తుందనేటువంటి వాదన ఉపయోగం ఉంటే, గోవులు అనేటివి భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతిలో ఒక ప్రధానమైన భాగం. వాటిని పూజిస్తారు కాబట్టి వీటన్నిటిని రక్షించాల్సినటువంటి బాధ్యత మనపై ఉందని మొదటి నుంచి కూడా ప్రధానంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ నమ్ముతుంది. ఆ మేరకు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో ఈ రకమైనటువంటి నిబంధనలు తీసుకుని డెఫినెట్ ఈ రెండు వర్గాల మధ్య పెద్దెత్తున కాన్ఫ్లిక్ట్ అట్లాగే ఒక వివాదానికి దారి చేసేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ వెంకటేష్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అవుట్పుట్ ఎడిటర్ శ్రీనాథ్ని అడుగుదాం. శ్రీనాథ్, చెప్పండి, ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? మన దేశంలో కొన్ని మైనారిటీ వర్గాలు ఈ పశు మాంసం తినడం అనేది ఒక ఆచారంగా వస్తున్న పరిస్థితి. ఈ విక్రయాలకి సంబంధించి నిషేధ జాబితాలో ఇప్పుడు ఈ మూడింటిని చేర్చిన పరిస్థితుల్లో ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు? ఇది మనం చర్చిస్తున్న విషయం చాలా చిన్న అంశం. అంటే మీరు చెప్తున్నది ఏదైతే దేశీయంగా కొందరు మైనార్టీలు పశు మాంసాన్ని తింటున్నారన్నది, భారతదేశంలో ఎక్కువగా అంటే చికెన్ ఆధారిత ప్రొడక్టులు, లేకుంటే మేకలు, లేకుంటే ఆ తర్వాత పశువులు. అయితే విదేశాల్లో మాత్రం అతిపెద్ద మార్కెట్ ఈ పశు మాంసమే. ఈ ఇండియా నుంచి భారత్ నుంచి ఎగుమతి అయ్యే మాంసం ఏటా విలువ చూస్తే ఏకంగా 1,00,000 కోట్ల విలువైన పశు మాంసాన్ని ప్రతి ఏటా భారత్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. భారత్లో కూడా ఫస్ట్ ఉండేది ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం అందరికంటే ఎక్కువ చేసేది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తెలంగాణ ఈ రకంగా ఉన్నాయి. అంటే ఒక్క మన రాష్ట్రం నుంచి దాదాపు అంటే ఏపీ నుంచి 25,000 కోట్ల విలువైన పశు మాంసం ఎక్స్పోర్ట్ అవుతుంది. అలాగే తెలంగాణ నుంచి కూడా దాదాపు 20,000 కోట్ల విలువైన పశు మాంసం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఎక్కువ కూడా ముసలి ఆవులు, అంటే వ్యవసాయానికి పనికిరాని పశువులు, అంటే బర్రెలు కావచ్చు, లేకుంటే ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, వ్యవసాయానికి పనికి రావు, అవి వాటి పోషణ భారం అధికమవుతుంది, వాటిని పోషించలేమనుకున్న వాటిని పంపిస్తారు. అట్లాగే కరువు పరిస్థితులు వచ్చినప్పుడు కబేలాకు తరలించడం అనేది ఇక్కడ కామన్ అదైపోయింది. ఈ మార్కెట్ మీద విపరీతంగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సేకరించే ప్రతి పశువు మాంసంలో అన్ని కూడా రైతుల నుంచే 90% కూడా రైతుల నుంచి కలెక్ట్ చేసిన గేదెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, లేదా ఆవులు కావచ్చు. వీటన్నిటిని విక్రయాలకు అంటే ఇప్పుడున్నట్టుగా మార్కెట్కి నేరుగా దళారులు వెళ్ళడం, అక్కడ నుంచి రైతుల దగ్గర నుంచి కొనుక్కొని ఆటోల్లో కానీ లారీలో కానీ కబేళ్ళకు తరలించడం అనేది పరిపాటి అంటే ప్రతి గ్రామాల్లో మనం చూస్తున్న పరిస్థితి. కేంద్రం తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఇక నుంచి ప్రతి పశువును కొనాలంటే ఒక గుర్తింపు కార్డు చూపించాలి, అట్లాగే ఒక హామీ పత్రం ఇవ్వాలి, మేము మటన్గా అంటే మాంసంగా దీన్ని మార్చుకోమని. అట్లాంటప్పుడు ఈ విపరీతమైన ఇబ్బంది ఏర్పడే పరిస్థితి, అంటే మొత్తం మార్కెట్కే ఒక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే రైతులు కూడా అంటే అసలే బీదరికంలో కరువు పరిస్థితుల్లో ఉన్న రైతులకు ముసలి ఆవులు ఉంటాయి, లేకుంటే ముసలి పశువులు ఉంటాయి, ఇట్లాంటి వాటిని పోషించడం కూడా పెద్ద ఒక రకమైన భారంగా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. వాటికి దాన సమకూర్చలేని పరిస్థితి ఉంటుంది. అట్లాంటి టైంలో వాళ్ళకు అమ్ముకోవడం ఒకటే వాళ్ళకు ముందుండే మార్గం అవుతుంది. కేంద్రం తెచ్చిన తాజా నిర్ణయంతో వీటన్నిటి మీద ఇట్లాంటి మనం చర్చించిన అన్ని అంశాల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. బిందు, సో ఆల్మోస్ట్ ఇంత మార్కెట్ ఉందంటే దానిపైన డిపెండ్ అయిన ఎంప్లాయ్మెంట్ కానీ ఇది కూడా అంతే హైగా ఉంటుంది. సో వాళ్ళందరికీ ఒక ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాల్సిన పరిస్థితి, వాటికి సంబంధించి కూడా డైరెక్షన్స్ రావాల్సి ఉంటుందేమో. తప్పనిసరిగా అంటే కేంద్రం ఇవాళ తీసుకునే నిర్ణయానికి మంచి చెడు ముందు అమల్లోకి వచ్చేసరికి తెలుస్తుంది. వాటి తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దీంట్లో ముందు మార్కెట్ని స్టడీ చేస్తా కానీ ఇంకొన్ని నిర్ణయాల తర్వాత కేంద్రం ఒక అంచనాకు వచ్చేటట్టుంది. శ్రీనాథ్, అయితే యూపీ విషయంలో తీసుకున్న కొన్ని కబేళాలకు సంబంధించి తీసుకున్న డెసిషన్ టైంలోనే చాలా వ్యతిరేకత చూసాం మనం. బీజేపీ కార్యకర్తలు అతి చేశారు అనే వ్యతిరేకత కూడా చూసాం. అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు అయినప్పటికీ అంత ఎఫెక్ట్ కనిపించింది మనకి. అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఈ డెసిషన్ అమల్లోకి వస్తే ఎలాంటి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంటుంది? అంటే ఈ 3 ఏళ్లుగా వివాదాస్పదమైన అంశాల్లో ఆవుకు సంబంధించిన విషయాలు. అయితే ఇది ఒక ఆవే కాదు, మొత్తం క్యాటిల్ అంటున్నారు. క్యాటిల్లో అన్ని రకాలుగా ఉంటాయి, పశువు ఉండొచ్చు, గేదె ఉండొచ్చు, ఆవులు ఉండొచ్చు, అన్ని ఉంటాయి. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా ఏం పెట్టంటే ఒంటెలను కూడా కలిపారు.
ఈ పశు వధను అంటే మార్కెట్ కోసం విక్రయించడాన్ని నిషేధించారు. ఇది వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇంప్లికేషన్స్ ఏంటి అనేది ఇంకో కొంత టైం పడితే కానీ ఇప్పుడే పూర్తిగా చెప్పలేము. అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఎట్లా సాధిస్తారు, దీన్ని నిజంగానే ఒక కవ్వు వరకే అయితే ఓకే, కానీ ఇప్పుడు కేంద్రం కలిపిన పూర్తి జాబితాలను ఎట్లా ట్రేడ్కు పరంగా ఎలాంటి అది ఉంటాయన్నది కనీసం ఇంకొక వారం 10 రోజులు అయితే కానీ మనం చెప్పలేని పరిస్థితి. రైట్ శ్రీనాథ్, థ్యాంక్ యూ.